హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ వీడియోస్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం అక్టోబర్ నెలలో ఎవరైతే రిటైర్మెంట్ ప్రకటించారో లేకపోతే ఎవరైతే తొలగించబడ్డారో రాజీనామాలు చేశారో వారి యొక్క వివరాలు తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి రిటైర్మెంట్ ప్రకటించిన జెస్సికా ఎన్ఎస్ హాల్. దీని గురించి వివరణ తెలుసుకుందామండి. బ్రిటన్ అథ్లెటిక్స్ లో గోల్డెన్ గర్ల్ గా నీరాజనాలు అందుకున్న జెస్సికా ఎన్ఎస్ హాల్ అనూహ్యంగా కెరీర్ కి గుడ్ బై చెప్పింది. లండన్ ఒలింపిక్స్ లో హెపట్లాన్ విభాగంలో స్వర్ణం గెలిచిన 30 ఏళ్ల జెస్సికా తాను రిటైర్ అవుతున్నట్టు అక్టోబర్ 13న తెలిపింది. అత్యంత కష్టమైన పెంటథాన్ లో నైపుణ్యాన్ని సంపాదించిన జెస్సికా 2009-2015 సంవత్సరాల్లో హెప్టాన్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకుంది. 2012 లండన్ ఒలింపిక్స్ లో అదే విభాగంలో స్వర్ణ పతకాన్ని అందుకుంది. 1986 జనవరి 28న జన్మించిన జెస్సికా చిన్నతనంలోనే అథ్లెటిక్స్ లో ప్రావీణ్యాన్ని ప్రదర్శించింది. హెప్టాన్, పెంటథాన్లతో పాటు 100 మీటర్ల హర్డిల్స్ లోనూ ప్రతిభావంతురాలుగా పేరు సంపాదించింది. 2004 కామన్వెల్త్ యూత్ గేమ్స్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్, హై జంప్ విభాగాల్లో రజత పథకాలను హెప్టాన్ ర్యాంకింగ్స్ లో 3 సార్లు 2009, 2010, 2012 నంబర్ 1 స్థానాన్ని ఆక్రమించింది. ఇండోర్ పెంటథాన్లలోనూ ప్రపంచ ఛాంపియన్షిప్ ను సొంతం చేసుకుంది. లండన్ ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని సాధించిన ఆమె 2016 రియో ఒలింపిక్స్ లో రజత పతకాన్ని అందుకుంది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా బ్రిటిష్ అథ్లెటిక్స్ లో కొత్త అధ్యాయాన్ని సృష్టించిన ఆమె కెరీర్లో 16 మేజర్ టైటిల్ని గెలుచుకుంది. వీటిలో 8 స్వర్ణాలు కాగా 5 రజతాలు, ఆమె ఖాతాలోకి 3 కాంస్య పతకాలు కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఇందులో ఏ బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయో చూద్దామండి. ఫస్ట్, గోల్డెన్ గర్ల్ గా బ్రిటిష్ అథ్లెటిక్స్ లో నీరాజనాలు అందుకున్న మహిళ ఎవరు? ఆన్సర్ జెస్సికా ఎన్ఎస్ హాల్. సో నెక్స్ట్ వచ్చేసి జెస్సికా ఎన్ఎస్ హాల్ ఏ క్రీడకు చెందినవారు? అథ్లెటిక్స్. నెక్స్ట్, ఇప్పటి వరకు ఎన్ని మేజర్ టైటిల్ను జెస్సికా ఎన్ఎస్ హాల్ గెలుచుకున్నారు? 16 టైటిల్ నండి. అందులో వచ్చేసి 8 స్వర్ణాలు కాగా 5 రజతాలు, 3 కాంస్యాలు. ఇవండి ఈ టాపిక్ లో బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మాజీ రాజ్యసభ సభ్యుడు నవజోత్ సింగ్ సిద్ధు భార్య రాజీనామా. మాజీ రాజ్యసభ సభ్యుడు నవజోత్ సింగ్ సిద్ధు భార్య ఎమ్మెల్యే నవజోత్ కౌర్ 2016 అక్టోబర్ 8న బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పంజాబ్లోని అమృత్సర్ నియోజకవర్గానికి కౌర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవలే సిద్ధు బీజేపీకి రాజీనామా చేసి సొంతంగా ఆవాజ్ ఈ పంజాబ్ పార్టీని స్థాపించారు. సో ఫస్ట్ ఇందులో ఏ బిట్స్ అడిగే ఛాన్స్ ఉన్నాయండి? నవజోత్ సింగ్ సిద్ధు భార్య పేరేమిటి? ఎమ్మెల్యే నవజోత్ కౌర్. ఓకే, ఈమె ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? పంజాబ్లోని అమృత్సర్ నియోజకవర్గానికి కౌర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో నవజోత్ సింగ్ సిద్ధు స్థాపించిన లేకపోతే ప్రారంభించిన పార్టీ పేరేంటి? ఆవాజ్ ఈ పంజాబ్. ఇవ్వండి ఈ 3 బిట్స్ అడిగే ఛాన్స్ ఉన్నాయండి ఇందులో. నెక్స్ట్, ప్రసార భారతి సిఇఓ సర్కార్ రాజీనామా. ఆకాశవాణి, దూరదర్శన్లను నిర్వహించే ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వహణాధికారి సిఇఓ జవహర్ సర్కార్ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని అక్టోబర్ 3న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడికి పంపించారు. నవంబర్ 4వ తేదీ తర్వాత పదవికి రాజీనామా చేస్తానని అందులో పేర్కొన్నట్టు సమాచారం. ఆయన పదవీ కాలం వచ్చే ఫిబ్రవరి వరకు ఉంది. దూరదర్శన్ ప్లాట్ల వేలం పూర్తయ్యే వరకు ఆయన కొనసాగుతారని భావిస్తున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ఆయన 2012లో ప్రసార భారతి సిఇఓగా నియమితులయ్యారు.
సో ఇందులో ఏ బిట్స్ అడిగే ఛాన్స్ ఉన్నాయో తెలుసుకుందామండి. సో ప్రసార భారతి ప్రస్తుత CEO ఎవరు? ప్రసార భారతి ప్రస్తుత CEO అంటే ముఖ్య కార్యనిర్వహణాధికారి పేరు జవహర్ సర్కార్. ఈయన ఎప్పటి నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు? 2012 నుంచి. 2012 నుంచి. నెక్స్ట్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర CMD సుశీల్ ముహనూట్ తొలగింపు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర CMD సుశీల్ ముహనూట్ తొలగింపు. సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ ముహనూట్ కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల చివరిలో పదవి విరమణ చేయనున్న ఆయన్ను 4 రోజులు ముందుగానే తొలగించింది. ఓకే, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర CMD ఎవరండి? సుశీల్ ముహనూట్. ఇవ్వండి ఈ వీడియోలో మనం నేర్చుకున్న కరెంట్ అఫైర్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.